ఏదైతే సర్ ప్రక్రియ ఉందో పూర్తిగా కూడా అవకతవకలతో లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ అనేది ఎక్కడా కూడా సక్రమంగా జరగట్లేదు అని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. వారు అందుబాటులో లేకపోతే వారి కింద అధికారికి మా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సర్ ప్రక్రియ అనేది. ఇవాళ మనం 1వ తారీఖుకి వచ్చాము. దాదాపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2,56,890 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నిటికీ కూడా సర్ ప్రక్రియ ద్వారా 2002 మ్యాపింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అప్లికేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి సర్లో ఉంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా ఆలస్యంగా ఏదైతే సర్ ప్రక్రియ విధానాన్ని పక్కన పెడుతూ బిఎల్ఓస్ ఉన్నారో బిఎల్ఓస్ని టైం ప్రకారం పంపించే పరిస్థితి కానీ, బిఎల్ఓస్కి ఒక సర్ పనే కాకుండా మొన్నటిదాకా యోగా అని చెప్పని, ఇవాళ పెన్షన్స్ అని చెప్పని బిఎల్ఓస్ని సక్రమంగా కూడా ఈ సర్ కార్యక్రమంలో భాగస్వామ్యం కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. చంద్రబాబు నాయుడు గారికి చీకట్లో రాజకీయాలు చేయడం చాలా అలవాటు. అలాగే సర్ ప్రక్రియలో కూడా చీకట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కుట్ర జరుగుతుంది దీంట్లో అని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొదటి 10 రోజుల్లో 43% అప్లికేషన్స్ పబ్లిక్ ఇస్తే, ఓటర్స్కి ఇస్తే, ఆ తర్వాత 3 రోజుల్లో కలిపేసి 96% ఇచ్చేసారని చెప్తున్నారు. అప్లికేషన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా అప్లోడ్ చేయడం అనేది చాలా దారుణం. అంటే ఓటర్ దగ్గరికి అప్లికేషన్ ఇవ్వలేదు, అప్లికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు అప్లోడ్ చేసేస్తున్నారు. అసలు మీరు అప్లికేషన్ ఇవ్వకుండా అతను ఏ విధంగా మీకు ఫారంని రాసి తిరిగిస్తారు? ఆ ఫారంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు 2002లో మీరు ఏ బూత్లో ఓటేశారని అడుగుతున్నారు. 2002లో ఏ బూత్లో ఓటేసారో ఎవరికైనా గుర్తుంటుందా? నియోజకవర్గాలు మారినాయి, డివిజన్లు మారినాయి, బూతులు మారినాయి. వీటన్నిటినీ కూడా ఒక బిఎల్ఓ దగ్గర ఉన్న యాప్లోనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళేమో అది చూసి చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. అది ఓటర్లకి అవగాహన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. నాకు తెలిసి ఈ నెల 14వ తారీఖు లోపు 100కు 100 సర్ అనేది పూర్తి అవడం అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈరోజు కూడా బిఎల్ఓస్ అందరూ కూడా పెన్షన్లో డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. ఇంకా మిగిలిన 13 రోజులు. 13 రోజుల్లో ఏ విధంగా మీరు అప్లోడ్ చేయగలుగుతారు? ఒక్కొక్క అప్లికేషన్కి సర్ రూల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం కానీ 25 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క అప్లికేషన్కి. మరి ఒక్కొక్క బూత్కి 1300, 1400, 1200, 1000 పైబడి ఓట్లుంటే ఇప్పటికి 100, 200 కూడా అప్లోడ్ చేసిన పరిస్థితి లేదు. ఇక రిమైండింగ్ 75%, 80% ఏ విధంగా అప్లోడ్ చేస్తారు వాటిని ఈ 13 రోజుల్లో? ఇంకా అప్లికేషన్లు ఇవ్వాలి, అవి పూర్తి చేయించాలి, అవన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేయించాలి. అంటే సర్ ప్రక్రియ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందంతానికి ఇది ఒక భాగం. ఇది ఆఫీసర్లు ఎవరిని కూడా సర్లో సక్రమంగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. ఊరికే కంటి చూపు చర్య కింద అధికారులందరూ కూడా పైపైన మానిటరింగ్ చేస్తారు తప్ప ఓట్లన్నీ కూడా తొలగించే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది. దీని ద్వారా ఏదైతే ఇప్పుడే మనం వింటున్నాం, పక్క రాష్ట్రాలు, వేరే రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్ అక్కడ ఓటు హక్కు లేకపోతే పథకాలు తీసేస్తున్నారని కూడా మనకి వినపడుతున్నాయి. రేపు రానున్న రోజుల్లో కూడా ఓటు హక్కు లేకపోతే ఇక్కడ కూడా పథకాలు ఆపే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు. ఎందుకంటే అది కూడా కూటమి ప్రభుత్వమే కదా పశ్చిమ బెంగాల్లో. నేను ఓటర్ మహాశైలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి మీ ఓటు హక్కును గట్టిగా మీరు అడగండి.
మీ ఓటు హక్కును మీరు కాపాడుకోండి. లేకపోతే కనుక కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే అంతమంది వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు వెళ్ళినప్పటికీ కూడా బిఎల్ఓలు సహకరించకపోతే మనం ఏం చేయలేం. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటు హక్కును కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ సవ్యంగా జరగట్ల. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, గ్రౌండ్ లెవెల్లో ఏదైతే కలెక్టర్ గారు ఆఫీసు దృష్టి పెట్టాలో సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మేమందరం గారు కలిసి ఈరోజు డిఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. ఇందాకే పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పారు, ఏ విధంగా అయితే ఫామ్ ఇవ్వకుండానే ఫామ్ ఇచ్చేసినట్టుగా బిఎల్ఓలు వాళ్ళ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. దానికి ఒకటే కారణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కలెక్టర్లు అందరి గారు పోటీ పడుతున్నారు, నువ్వు బాగా చేసావా నువ్వు బాగా చేసావా అని చెప్పిన విధంగా పోటీ పడుతున్నారు. ఆ పోటీలో భాగంగా ఫాములు ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పి అది 90% అయిపోయింది, 95% అయిపోయింది, 85% అయిందని చెప్పని ఈ విధమైన కార్యక్రమం జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఫాములు ఇవ్వకుండానే కేవలం ఒక బూత్లో 1000 మంది ఓటర్లు ఉంటే కేవలం 200-300 ఫామ్లు ఇచ్చేసి మిగిలిన ఫామ్లు ఇవ్వకుండానే నమోదు అయిపోయినట్టుగా ఈరోజు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి చోట కూడా ప్రతి బూత్లో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు వాళ్ళ ఒక ఒత్తిడి బిఎల్ఓల పైన ఉంది. ప్రతి చోట కూడా మిగతా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానివ్వండి, మిగిలిన పార్టీకి సంబంధించి ఎవరైతే ఓటు వేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేవారో వాళ్ళకి ఫామ్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం కింద అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే స్వయాన ఎమ్మెల్యేలు వెళ్ళి ఫామ్లు ఇస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కేవలం ఆ బూత్కి సంబంధించిన బిఎల్ఓనే ఫామ్స్ ఇవ్వాలి. కానీ ఇదిగా ఏదో ప్రభుత్వ కార్యక్రమంలాగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలాగా ఈగార ఫాములు డిస్ట్రిబ్యూట్ చేసి ఐగార పేపర్లో ఫోటో వేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇళ్లల్లో బిఎల్ఓల సమీక్ష జరుగుతుంది. అంటే ఈ విధమైన ప్రక్రియ, ఈ యొక్క సరి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈ విధంగా జరుగుతుంది. కలెక్టర్ గారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, వాస్తవాలు ఏం జరుగుతుందని చెప్పనే విషయం కలెక్టర్ గారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి గారా ఇంకా మిగిలిన 14 రోజులు. ఆ 14 రోజుల్లో ఇంకెంతమంది ఫామ్స్ ఇవ్వాలి, ఫామ్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ దాన్ని ఎప్పుడు డిజిటలైజేషన్ చేస్తారు. కొన్ని చోట్ల అయితే బిఎల్ఓలు హాజరు గారు సరిగ్గా లేదు. ఈ ఇష్యూస్ అన్నీ గారు ఉన్నాయి. పార్టీ తరఫున మా బిఎల్ఏలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు గారా చాలా సిన్సియర్గా సీరియస్గా పనిచేస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ అంతా మా దగ్గరకు వచ్చింది. మేము కలెక్టర్ గారు కానీ కోరుకునేది గారు ఒకటే, ప్రతిపక్షానికి సమయం ఇవ్వండి. ప్రతిపక్షానికి సమయం ఇవ్వండి. ప్రజా సమస్యల మీద మేము ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తండి. ప్రజా సమస్యలు మేము కలవాలనుకుంటే మమ్మల్ని కలవండి. కేవలం అధికార పార్టీ కార్యక్రమాలకే మాత్రం మీరు దయచేసి పరిమితం అవ్వమాకండి. ఈరోజు బిఎల్ఓలు ఉన్నారు. ఇంత పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పారు. ఒక పక్క పెన్షన్ కార్యక్రమం అంటారు, యోగాంధ్ర కార్యక్రమం అంటారు, ఇంకోరే కార్యక్రమం అంటారు, పాటలు పాడే కార్యక్రమం అంటారు. ఈ విధమైన కార్యక్రమాలు బిఎల్ఓలను ఇన్వాల్వ్ చేసి
ఈసారి ప్రక్రియ గారు ముందుకు వెళ్తలేదు కాబట్టి బిఎల్ఓలకు ఇచ్చిన బాధ్యత ముందుకెళ్లే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి త్వరితగతిన ఓటర్ల నమోదు ప్రక్రియ జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా కలెక్టర్ గారిని కలవాలని చెప్పని టైం తీసుకున్నాం. సరే, దురదృష్టం కలెక్టర్ గారికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సమస్యలు, ఎన్నికల ప్రక్రియ ఆయన మరి ఏం చెప్పాలో ఆయన అందుబాటులో లేదు. డిఆర్ఓ గారిని కలిసాం. డిఆర్ఓ గారిని కలిసి కొన్ని అంశాల్ని ఇది త్వరితగతిన పూర్తయ్యేటటువంటి కార్యక్రమాన్ని, స్పీడప్ చేసే కార్యక్రమాన్ని డిఆర్ఓ గారికి చెప్పాం. బిఎల్ఓలు ఒక టైం మెయింటైన్ చేయాలి. సచివాలయాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ రూల్ ప్రకారం చేయొచ్చా చేయకూడదా ఒకసారి ఆలోచన చేసి రూల్ ప్రకారం వెళ్ళమని చెప్పాలి. మరి తర్వాత ఓటర్లకి అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. మైకుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కలెక్టరేట్ కానీ, నగరపాలక సంస్థ కానీ ఇనిషియేట్ చేయాలి. అది ఎక్కడ కనపట్టలేదు. ఎవరి పని, ఎవరి జీవన శైలి, ఎవరి కాళ్ళు ఒత్తిడిగా ఉండి ఎవరి కాళ్ళు వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో, బిఎల్ఓలకి కుదిరినటువంటి సందర్భంలో క్లాష్ వస్తుంది. వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు దీని ప్రకారం వస్తారు. అలా కాకుండా ప్రతి పోలింగ్ అధికారి ఒక టైం మెయింటైన్ చేయాలి అని చెప్పని కోరడం జరిగింది. ఏఈఆర్ఓలు నామమాత్రంగానే తయారైపోయారు, కాగితాలకే పరిమితం అయిపోతున్నారు. బూతుల్లో ర్యాండమ్గా తిరగాలి. బిఎల్ఓలు ఏ టైంకి వస్తున్నారు ఏమీ లేదు. అలాగే ఏఏరోల దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు బిఎల్ఏలు అందరినీ కూడా అందరికీ పూర్తిగా సమాచారం ఇచ్చే కార్యక్రమం చూడాలి. ఆ సమాచారం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అరకొరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 15 రోజుల కాలం ఉంది. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరగాలి. అందుకని ఈరోజు కలెక్టర్ గారిని తెలియజేద్దామని, హెచ్చరిద్దామని మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. లేదంటే నెక్స్ట్ స్టెప్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కలుస్తాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కలిసి త్వరితగతిన ఈ లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేసి త్వరితగతిన స్పీడప్ చేయాలి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమో పథకాలు ఇవ్వాలి అని చెప్పనే ఉద్దేశంతో తగ్గించేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అని చెప్పని అనుమానం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను చైతన్యపరుస్తూ, పోలింగ్ అధికారులని స్ట్రీమ్లైన్ చేస్తూ, ఒక నిర్దేశించినటువంటి టైంలో అందరూ వచ్చే విధంగా, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రజలకి చైతన్యపరుస్తూ, అలాగే 2002 జాబితాలు కూడా ఫోన్లో ఉన్నాయని అంటున్నారు. ప్రింట్లు కూడా ఇమ్మని అడిగాం. 2002 జాబితాలు ప్రతి బిఎల్ఓకి ప్రింట్లు ఇవ్వాలి. ప్రింట్లు ఇవ్వటం మూలంగా అలాగే ఎవరైనా సరే మైగ్రేషన్ అయిపోతే వేరే చోట్లకి వెళ్తే వాళ్ళు ఏ రకంగా తీసుకురావాలో, ఏ రకంగా చేయాలో, ఇలాంటి ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యల్ని కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు పర్యవేక్షించి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా నెల్లూరులో జరిగింది ఒక ఇన్సిడెంట్, మీరు వినుంటారు. ఈరోజు పత్రికల్లో, టీవీల్లో అంతా వచ్చింది. తెలుగుదేశం యాప్ మైటీడీపీ యాప్ వాడుతున్నారంట. మైటీడీపీ యాప్ మంత్రి గారు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ప్రకారం పనిచేయాలి. మైటీడీపీ యాప్ని మంత్రి గారికి వివరిస్తూ ఉంటే ఇంకా వేరియేషన్ ఎక్కడుంది? ఎన్నికల ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? అంటే అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి మనకి స్పష్టంగా నెల్లూరులో బయటపడింది కదా. మైటీడీపీ యాప్ని ప్రకారం ఫాలో అవుతున్నామని చెప్పని కమిషనర్ అన్నాడనంటే, కమిషనర్ చెప్పాడనంటే ఇంకా దానికి ఆంధ్రప్రదేశ్లో సజావుగా జరుగుతుందని చెప్పని మేము ఎలా అనుకుంటాం? అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పరిశీలకులను పంపించాలి. ర్యాండమ్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిశీలకులు రావాలి, ఏఈఆర్ఓలు తిరగాలి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇవి సక్రమంగా జరిగే విధంగా
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని అంటే ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.